బుజ్జి నీ ఫోన్ ఏంటి? నీ పాత ఫోన్. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంట్రీ యాప్ తెలుగు. ఈరోజు మీరు బ్యాంకింగ్ గురించి నేర్చుకోబోతున్నారండి. బ్యాంకింగ్ మరియు బ్యాంకింగ్ అవేర్నెస్ యొక్క ఇంపార్టెన్స్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో ఎంతైనా ఉంది. సో దాని ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిన విషయమే. కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, వీటన్నిటి గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే ఎంట్రీ యాప్ మీ యొక్క ప్రిపరేషన్ లో ఎంతైనా సహాయపడుతుందండి. ఎగ్జామ్స్, క్విజెస్, డైలీ టాపిక్ వైజ్ నోట్స్ ఇవన్నీ ఎంట్రీ యాప్ లో ప్రొవైడ్ చేయబడతాయి. అలాగే స్పెషల్లీ వీడియో లెక్చర్స్, అలాగే వీడియో లెక్చర్స్ యొక్క సెపరేట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే, సో లెట్ మీ నో, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ ఆల్? నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికి? నా వాయిస్ వినిపిస్తుందా అండి? ప్లీజ్ లెట్ మీ నో. వెరీ గుడ్ ఈవినింగ్ చిరంజీవి గారు. ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఈ రోజు మనం సెషన్ లో బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి తెలుసుకుందాం. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ వల్ల కరెంట్ అఫైర్స్ కి ఏమైనా యూజ్ అవుతుందా, బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా మనం ఎలా నేర్చుకోవచ్చు, ఇవన్నీ చూద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. లెట్స్ వెయిట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ 2 more minutes. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే బ్యాంకింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో బ్యాంకింగ్ లో మనం ఏం నేర్చుకుంటాం, బ్యాంకింగ్ టాపిక్స్ ఏమేమి ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్స్ కి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇవి నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి అనుకోకుండా అన్నెసెసరీ చాప్టర్స్ అన్ని చదవడం అనేది చేస్తుంటారు. సో వీ వోంట్ డూ దట్. మనం ఏం చేస్తామంటే, సో ఎగ్జామ్ టాపిక్ వైజ్ అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ గా వాటిని బేస్ చేసుకొని టాపిక్ డిస్కషన్, అలాగే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ లాగా సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదండి. సో ప్రీవియస్ పేపర్స్ నుంచి ప్రీవియస్ పేపర్స్ తో కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా మనం చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ కాన్సెప్ట్స్. సో ఈ టాపిక్ అనేది ఈ సెషన్ అనేది కంప్లీట్ గా బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి డీల్ చేస్తుందండి. సో చిన్ను ముల్లంగి ఆడిబుల్ మ్యామ్. ఓకే, స్నేహిత థ్యాంక్ యూ, ఆడిబుల్ మ్యామ్. ఎస్ మ్యామ్, ఇట్ ఈస్ ఆడిబుల్. ఓకే, పటేల్ పూర్ణచంద్ర మేడం వీడియో రావట్లేదు. ఎస్, ఇట్ విల్ బి సూన్ వస్తుందండి, డోంట్ వరీ. లోడ్ అవుతూ ఉండొచ్చు, బహుశా మీ నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. In which year the first Bank of India, Bank of Hindustan was established? బ్యాంకింగ్ లో చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ మొత్తం చదవరండి. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతవరకు చదివి నాకు ఆన్సర్ తెలుసు కదా అని చెప్పి డైరెక్ట్ గా దే విల్ జంప్ ఇన్ టు ఆన్సర్ దట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, విచ్ ఈస్ బ్లండర్ అండి. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్ కాదు. సో ఇక్కడ ఇండియన్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ గురించి అడుగుతున్నారండి. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1770, 1770వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకేనా? అలాగే 1832వ సంవత్సరంలో ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది ఆపరేషన్స్ ని క్లోజ్ చేసింది. క్యాన్సిల్ అయిన ఆపరేషన్స్ అంటే ఫెయిల్ అయింది అని అర్థం. ఓకే, సో ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నాం కదా, ఈ క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంది అంటే ఈ ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఇట్లాంటివి 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి మనకి బ్యాంకింగ్ లో. మోస్ట్ ఇంపార్టెంట్ వి
ఏంటివి అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, అదేంటి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఓకే, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది? 1770 అనుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియన్స్. ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియన్స్. ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియన్స్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ గురించి వస్తుందండి క్వశ్చన్. అదేంటి అంటే అలహాబాద్ బ్యాంక్. అలహాబాద్ బ్యాంక్. ఓకే, ఈ అలహాబాద్ బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1865వ సంవత్సరం 1865 లో అలహాబాద్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉందంటే ఫస్ట్ బ్యాంక్ either they will ask that purely managed by Indians, లేదంటే ఫస్ట్ బ్యాంక్ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ మేనేజ్డ్ బై ఇండియన్స్. దానికి ఆన్సర్ ఏంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది? 1894. 1894వ సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడిందండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లాహోర్ లో ఎస్టాబ్లిష్ చేశారు, పాకిస్తాన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ 1947 దట్ లాహోర్ హెడ్ క్వార్టర్స్ వాజ్ రెమిటెడ్ టు, అంటే మన ఇండియాలోకి తీసుకొచ్చేసారు. ఆ ప్లేస్ ఏంటి అంటే న్యూఢిల్లీ. అంటే ఏం జరిగిందండి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడేమో పాకిస్తాన్ లో ఉంది, అప్పటికి అన్డివైడెడ్ ఇండియా కదండి. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లాహోర్ పాకిస్తాన్ లో ఉంది. బట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ నౌ ఇన్ న్యూఢిల్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ సెపరేషన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా it was headquarters shifted to completely to New Delhi. Okay, so banking awareness లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటండి ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. దాన్ని బేస్ చేసుకుని మనకి 3 క్వశ్చన్స్ ఏవేవి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా విచ్ ఈస్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియన్స్, ఏంటది అలహాబాద్ బ్యాంక్. అలాగే ఫస్ట్ బ్యాంక్ ప్యూర్లీ మేనేజ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, ఈ అలహాబాద్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటది అంటే దీన్ని జాయింట్ స్టాక్ బ్యాంక్ అని కూడా అంటారండి. ఏమంటారు? జాయింట్ స్టాక్ బ్యాంక్ అని కూడా అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయింట్ స్టాక్ బ్యాంక్? ఓకే, సో సి జాయింట్ స్టాక్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఓనర్షిప్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో 100% లో 50% అండ్ 50% ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఓనర్షిప్ ఉంటే ఈ టైప్ ఆఫ్ ఓనర్షిప్ ఏమంటారు అంటే జాయింట్ వెంచర్ ఆర్ జాయింట్ స్టాక్ ఓనర్షిప్ అంటారు. జాయింట్ వెంచర్ ఆర్ జాయింట్ స్టాక్ ఓనర్షిప్ అంటారు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని అలహాబాద్ ఏమని పిలుస్తున్నారు? జాయింట్ స్టాక్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. అంటే 50% బై ఇండియన్ మేనేజ్మెంట్ అండ్ 50% బై ఫారినర్స్. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వీఆర్ కవర్డ్ విత్ దీస్ 3 ఆప్షన్స్. 1770 బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, 1894 పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ 1865 అలహాబాద్ బ్యాంక్. ఓకే, అలహాబాద్ బ్యాంక్ ఉన్న ఇంకో పేరేంటి? జాయింట్ స్టాక్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే, మరి 1806 లో ఏం జరిగింది అంటే ప్రెసిడెన్సీ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిందండి. ఏం ఎస్టాబ్లిష్ అయింది? ప్రెసిడెన్సీ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ ప్రెసిడెన్సీ బ్యాంక్ పేరేంటి అంటే ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ కల్కత్తా. ఓకే, ఎర్లియర్లీ ఇట్ వాస్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1803 లో. బట్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ కోల్కతా ఇన్ ద ఇయర్ 1806. ఈ ప్రెసిడెన్సీ బ్యాంక్ మరియు ప్రెసిడెన్సీ బ్యాంక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం అప్కమింగ్ సెషన్స్ లో చూద్దాం. ఓకే, అలాగే ఎస్బీఐ అప్పుడు నేర్చుకుందాం. ఓకే, let us go with the second question. The Royal Commission on Indian Currency and Finance was also known as Royal Commission on Indian Currency and Finance was also known as. ఏం అడుగుతున్నారండి? ఈ రాయల్ కమిషన్ యొక్క ఇంకొక పేరేంటి అని అడుగుతున్నారు. ఆ పేరే ఏంటంటే జాన్ హిల్టన్ యంగ్ కమిషన్. జాన్ హిల్టన్ యంగ్ కమిషన్. ఈ కమిటీ దేనికోసం ఫామ్ అయింది అంటే ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్, భారతీయ ఆర్థిక వ్యవస్థ కోసం ఫామ్ అయింది. ఓకే, సో జాన్ హిల్టన్ యంగ్ కమిషన్ ఏ ఇయర్ లో ఫామ్ అయింది? ఎవరు ఫామ్ చేశారు అంటే
1920 ఇయర్ లో ఫామ్ అయిందండి. ఎవరు ఫామ్ చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎవరు ఫామ్ చేశారు? బ్రిటిష్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఓకే, సో 1920లో ఫామ్ చేసిన తర్వాత ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే 1926 లో రిపోర్ట్ ఇచ్చిందండి. ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ అవసరం ఉంది అని ఇచ్చింది. ఇండియా నీడే సెంట్రల్ బ్యాంకింగ్ ఎంటిటీ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ ఇన్ ద ఎకానమీ. ఇండియాకి ఒక సెంట్రల్ బ్యాంక్ అవసరం ఉంది ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం అని చెప్పింది. ఓకే, ఏ ఇయర్ లో చెప్పింది రిపోర్ట్? ఏ ఇయర్ లో వచ్చింది? 1926 లో. ఫార్మేషన్ ఇయర్ ఎప్పుడు? 1920. ఓకే, సో ఈ రిపోర్ట్ ని 1927 లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1927వ సంవత్సరంలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ రిపోర్ట్ ని ప్రవేశపెట్టారు. సో ఇక్కడ బిల్ రద్దు చేయబడింది. ఓకే, అంటే క్యాన్సిల్ అయింది ఆ రిపోర్ట్. నెక్స్ట్ సేమ్ బిల్ 1933 లో మరలా ప్రవేశపెట్టారు. అది అప్రూవ్ అయింది, యాక్సెప్ట్ అయింది. ఎప్పుడైనా సరే బిల్ ఆమోదించబడితే ఏమవుతుందండి? లా అవుతుంది, చట్టం అవుతుంది, అవునా? సో ఇన్ ద ఇయర్ 1934 ఏం జరిగిందంటే ఆర్బిఐ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్, కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఆర్బిఐ లా అనేది రూపొందించబడింది. ఏ సంవత్సరంలో? 1934 లో. ఓకే, ఆర్బిఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1935 లో. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడండి? 1935 లో. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్బిఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉండడం జరిగింది. కోల్కతాలో ఆర్బిఐ హెడ్ క్వార్టర్స్ ఉండడం జరిగింది. ఇన్ ద ఇయర్ 1937, 1937వ సంవత్సరంలో ఆర్బిఐ హెడ్ క్వార్టర్స్ అనేది పర్మనెంట్ గా ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకో స్టాటిక్ జీకే క్వశ్చన్ అండి. ముంబై నేమని కూడా పిలుస్తారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ సిటీ ఆఫ్ డ్రీమ్స్. ఓకే, ఏ విధంగా అయినా పిలవచ్చు. ఓకేనా అండి? సో ఇక్కడ ఆర్బిఐ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆర్బిఐ కూడా ప్రైవేట్ వ్యక్తులతో ఏర్పాటు చేయబడింది విత్ ఏ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 5 crores. ఆర్బిఐ ఏర్పాటు చేయబడినప్పుడు ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంతండి? 5 crores. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ చేంజ్ అయిన ఇయర్, అలాగే ఆర్బిఐ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్, ఎంత క్యాపిటల్? ఓకే, నెక్స్ట్ ఆర్బిఐ ప్రైవేట్ పీపుల్ తో ఎస్టాబ్లిష్ చేయబడింది కదా, మరి ఎప్పుడు గవర్నమెంట్ తీసుకునింది అంటే నేషనలైజ్ ఎప్పుడు చేయబడింది అంటే 1949వ సంవత్సరంలో ఆర్బిఐ నేషనలైజ్ అయింది. ఆర్బిఐ గాట్ నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1949. ఏ యాక్ట్ ప్రకారం ఆర్బిఐ నేషనలైజ్ చేయబడింది? ఏ చట్టం ప్రకారం ఆర్బిఐ నేషనలైజ్ అయింది? గవర్నమెంట్ ఎలా నేషనలైజ్ చేసింది అంటే as per Government Act which is enacted in the year 1948, Transfer of Ownership. Act andi Transfer of Ownership and Securities Act 1948 ద్వారా గవర్నమెంట్ ఏం చేసిందండి? ఆర్బిఐ ని నేషనలైజ్ చేసింది. ఏ సంవత్సరంలో? 1949 లో. ఓకే అండి, ఇది ఆర్బిఐ గురించి బ్రీఫ్ అండి. సో ఆర్బిఐ యొక్క కమిటీ పేరేంటి? హిల్టన్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ రాయల్ కమిషన్ ఆర్ రాయల్ కమిటీ. ఓకే, సో ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది? ఆన్సర్ ఈస్ 1920. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది? 1920. రిపోర్ట్ ఏ ఇయర్ లో ఇచ్చిందండి? 1926. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us go with the next question. Good evening, Lavanya. Which entity regulates and supervises NBFCs? First of all, we need to know what is NBFC. NBFC ante ento ardham teliyali manaku mundu. Okay, NBFC ante entandi? Non banking financial company. Non banking financial company. Okay,
సో ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి లీగల్ గా. ఏంటిది? ఒకటి బ్యాంకింగ్ అన్న పదం, రెండు కంపెనీ అన్న పదం. ఓకే, సో కంపెనీ అన్న పదం ఉంది అంటే ఖచ్చితంగా దేని ప్రకారం, ఏ చట్టం ప్రకారం ఇది రూపొందించబడింది? కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రూపొందించబడింది. ఇది వరకు కంపెనీస్ యాక్ట్ 1956 గా ఉండేదండి. అమెండ్ అయ్యి కంపెనీస్ యాక్ట్ 2013 అయింది. ఓకే, కానీ ఇందులో మనం చూడాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే బ్యాంకింగ్ అన్న పదం. ఓకే, పీపుల్ కి బ్యాంక్ అన్న పదం అంటే ఏంటండి? ట్రస్ట్, అవునా? సో ఈ పదం ఒక్కదాన్ని చూసి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు, అవునా? సో ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే డిపాజిట్స్ పెడుతున్నారో బ్యాంక్ నమ్మి, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదండి? రెగ్యులేటరీ బాడీది, అవునా? సో ఆ రెగ్యులేటరీ బాడీ ఎవరు? మనకి ఇండియాలో బ్యాంకింగ్ కి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఎవరు? మళ్ళీ ఆన్సర్ ఇస్ ఆర్బిఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఆల్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నిటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందండి? తన యొక్క ఇంపార్టెన్స్ ని వహిస్తుంది. ఓకే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ బ్యాంక్ కి సంబంధించిన పదం ఉండడం వల్ల ఈ ఎన్బిఎఫ్సిస్ ని కూడా రెగ్యులేషన్ ఎవరు చేస్తారు? రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆర్బిఐ చేస్తుంది. ఓకే, అదే ఒక కంపెనీ అయ్యి, ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీ లేదా పబ్లిక్ కంపెనీగా ఉంటూ తను చేసే పనుల్ని ఎక్స్చేంజ్ అంటే స్టాక్స్ ని, షేర్స్ ని ట్రేడ్ చేస్తూ ఉంటే ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సెబీ రెగ్యులేట్ చేసింది. సెబీ అంటే అర్థం ఏంటండి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, నబార్డ్. నబార్డ్ స్టాండ్స్ ఫర్ వాట్? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి అబ్రివేషన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే మనకి ఈ ఎగ్జామ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ మీరు చూస్తున్నారో వీటి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ రూపంలో మీకు ఆల్రెడీ ఎంట్రీ యాప్ లో చోటు చేసుకుని ఉన్నాయండి, వీడియో లెక్చర్స్ రూపంలో. అలాగే ఆ వీడియో లెక్చర్స్ కి ఉన్న నోట్స్ కూడా, అంటే ఆ వీడియో లెక్చర్స్ నోట్స్ కూడా మీకు ఎంట్రీ యాప్ లో ప్రొవైడ్ చేశారు. అలాగే వాటి మీద డైలీ ఎగ్జామ్స్ కూడా క్విజెస్ రూపంలో మీకు రన్ అవుతాయి. అట్లాగే కరెంట్ అఫైర్ క్విజెస్ అన్ని మీకు ఎంట్రీ యాప్ లో చూడొచ్చు. సో మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఎంట్రీ యాప్ లింక్ ఉందండి. ప్లీజ్ క్లిక్ దట్ అండ్ రిజిస్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఈ థర్డ్ క్వశ్చన్ మీకు అర్థమైంది కదండి. విచ్ ఎంటిటీ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజర్స్ ఎన్బిఎఫ్సి? ఎన్బిఎఫ్సి లో బ్యాంకింగ్ అన్న పదం ఉండడం వల్ల పీపుల్ ట్రస్ట్ అనేది ఉంటది కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ని కాపాడే బాధ్యత ఆర్బిఐది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆర్బిఐ. Understood? Let us go with the next question. When did the Banking Regulation Act 1949 become applicable to the state of Jammu and Kashmir? Jammu and Kashmir ki Banking Regulation Act 1959 ఎప్పటి నుంచి applicable చేయబడింది అంటే the year is 1956. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఏ ఇయర్ లో వచ్చింది అంటే ఇక్కడే మనకు ఆన్సర్ ఉందండి. ఏంటి? 1949. మనందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క లా సేమ్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికబుల్ అవ్వదు, ఎందుకంటే దానికి ఉన్న స్పెషల్ స్టేటస్ వలన. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎప్పటి నుంచి అప్లికబుల్ అయింది అంటే 1956 నుంచి అప్లికబుల్ అయింది. ఆన్సర్ ఈస్ సి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఓకే, ఆర్బిఐ యాక్ట్ అయితే ఏ ఇయర్ అండి? ఆర్బిఐ యాక్ట్, కమ్ ఆన్ టెల్ మీ. ఇందాక థర్డ్ క్వశ్చన్ లోనే సెకండ్ క్వశ్చన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఆర్బిఐ యాక్ట్ ఏ ఇయర్ లో అప్లికబుల్ అయింది, ఎనాక్టెడ్ అయింది? ఫాస్ట్ గా చెప్పండి ఆన్సర్స్. రాజేష్ గుప్తా, వెరీ గుడ్. ఆర్బిఐ is also called as bankers bank. That's true. Yes, 1934. Very good. 1934. ఓకే, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. అలాగే
ఆర్బిఐ ఏ యాక్ట్ ని యూజ్ చేసుకొని నేషనలైజ్ అయింది? అది కూడా ఇంపార్టెంటే అండి. త్వరగా ఆన్సర్స్ చేయండి ఫాస్ట్. భరత్ వెరీ గుడ్, 1934. ఎస్ కరెక్ట్. వెరీ గుడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ సెక్యూరిటీస్ యాక్ట్ 1949 ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఆర్బిఐని 1949 లో నేషనలైజ్ చేసింది. వెరీ గుడ్. మా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి అనేది మనం విడిగా డిస్కస్ చేసుకుందాం. అది మనకి ఎకానమీలో కూడా వస్తుంది, అలాగే బ్యాంకింగ్ కాన్సెప్ట్స్ లో కూడా వస్తుంది. మీకు ఇన్ డీటెయిల్ కావాలంటే వీడియో లెక్చర్స్ లో ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఓకే, సో లెట్ us go with the next question. Who was the Prime Minister of India when banking nationalization was done in 1969? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జాతీయకరణ, బ్యాంకుల జాతీయకరణ చెందడం ఎన్నిసార్లు చెందినాయి? 2 phases లో చెందినాయి. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1969. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఫేజ్ లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అని అడిగారు. ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఆన్సర్ ఈస్ ఇందిరాగాంధీ. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ లో ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి అంటే 14 banks got nationalized in the first phase of nationalization. మరి ఈ 14 బ్యాంకులు జాతీయకరణ చెందడానికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అంటే ఉంది. ఏంటది? ఎన్డిటిఎల్. ఎన్డిటిఎల్ మస్ట్ బి హౌ మచ్? రూపీస్ చెప్పాలి ఫాస్ట్ గా. ఎన్డిటిఎల్ ఎంతండి? 50 crores. వెరీ గుడ్. ఓకే, సో అసలు ఎన్డిటిఎల్ అంటే ఏంటి? నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. మనకి బ్యాంకింగ్ లో వచ్చేసి అబ్రివేషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు నేర్చుకోవాల్సింది అబ్రివేషన్స్ కూడా. మనకి కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఏంటంటే అబ్రివేషన్స్ అనేవి ఈజీ అవుతాయి. సో ఈ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ అంటే ఏంటో సింపుల్ గా చూద్దాం. లయబిలిటీ అంటే ఏంటి? అప్పు, అవునా? సో బ్యాంక్ లయబిలిటీ అంటే మనకి ఇంగ్లీష్ లో ఏమని మీనింగ్ వస్తుంది? థింగ్స్ వి ఓ అంటే మనకి ఎవరి మీద అయితే బాధ్యత వహిస్తాం, నేను నీకు తిరిగి పే చేయాలి అన్నదేంటి? లయబిలిటీ. లయబిలిటీ ఏం క్రియేట్ చేస్తుంది? ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేస్తుంది, బాధ్యతని క్రియేట్ చేస్తుంది, తిరిగి పే చేసే బాధ్యతని. అలాంటిది బ్యాంక్స్ కి లయబిలిటీస్ ఏమవుతాయి? బ్యాంక్స్ కి లయబిలిటీస్ తిరిగి పే చేయాల్సింది ఏంటి? డిపాజిట్స్ ఏనా? డిపాజిట్స్ ని ఏం చేయాలి? కస్టమర్స్ అడగగానే తిరిగి పే చేసేయాలి. సో డిపాజిట్స్ ఏమవుతాయి? బ్యాంక్ కి లయబిలిటీస్ అవుతాయి. సో డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి? డిమాండ్, ఆన్ డిమాండ్, కస్టమర్ డిమాండ్ చేయగానే అది తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అది ఏ డిపాజిట్స్ అంటే సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ డిపాజిట్ అకౌంట్, అవునా? నెక్స్ట్ టైం డిపాజిట్ ఆర్ టర్మ్ డిపాజిట్స్ అంటే అర్థం ఏంటి? ఏవైతే టైం బౌండ్ తో లిమిట్ అయి ఉంటాయో, ఒక నిర్దిష్టమైన సమయానికి నిర్ణీతమై ఉంటాయో వాటిని ఏమంటారు? టైం డిపాజిట్స్ అంటారు. అట్లాంటి టైప్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ మరియు రికరింగ్ డిపాజిట్ అకౌంట్. ఇవేంటి? టైం మీద బేస్ చేసుకుని ఉంటాయి. మరి నెట్ అంటే మీనింగ్ ఏంటి? నెట్ అంటే నథింగ్ బట్ రిమైనింగ్. నెట్ అంటే నథింగ్ బట్ రిమైనింగ్ ఇన్ సింపుల్ టర్మ్స్. ఇప్పుడు ఒకసారి ఫుల్ మీనింగ్ చూడండి. ద రిమైనింగ్ అమౌంట్ left in the deposit accounts of the banks are said to be what? NDTL. That must be how much? 50 crores in the first phase of nationalization. Any banks nationalize ayini? 14 banks nationalize ayini. Okay, ఇప్పుడు మీరు చూసినట్లయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగింది అంటే, వెరీ గుడ్ అండి నరేష్ గుప్తా గారు, 1980. ఎస్, 1980 లో సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ జరిగింది. ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి? 6 బ్యాంక్స్ నేషనలైజ్ అయింది. ఎన్డిటిఎల్ అంతా 200 crores. 200 crores. అర్థమైందా అండి? సో దిస్ ఈజ్ వాట్ బ్యాంకింగ్ నేషనలైజేషన్ ఈజ్ రిగార్డింగ్. అలాగే 1969వ సంవత్సరంలోనే
బ్యాంక్ ఇంప్లిమెంట్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్, ఇందిరాగాంధీ సమయంలోనే బ్యాంక్ ఇంప్లిమెంట్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే లీడ్ బ్యాంక్ స్కీమ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లీడ్ బ్యాంక్ స్కీమ్. ఓకే, మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో చూస్తూ ఉంటాం కదా, స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ అని. ఎప్పుడు వాళ్ళు రిప్రజెంట్ అవుతారు? వెన్ ఎవర్ ద క్లాస్ ఫ్యాకల్టీ ఈజ్ అబ్సెంట్, లీడర్ విల్ టేక్ ద చార్జ్. లీడర్ ఏం చేస్తారు? స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని క్లాస్ టీచర్ కి ప్రమోట్ చేస్తారు. క్లాస్ టీచర్ ఏం చేస్తారు? ప్రిన్సిపల్ కి ఇస్తారు. ఈ లీడర్ ఏం చేస్తున్నారు? సమ్ సార్ట్ ఆఫ్ పాపులేషన్ ని గ్యాదర్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఏ బ్యాంక్ కైతే ఇనఫ్ స్టాఫ్ మెంబర్స్ అంటే ఎంప్లాయీస్ ప్రాపర్ గా అంటే ఫుల్ కెపాసిటీతో ఉంటారో, అలాగే ట్రాన్సాక్షన్స్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాంక్ అనేది ప్రాపర్ గా ఉంటుందో, ట్రాన్సాక్షన్స్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాంక్ అనేది ప్రాపర్ గా ఉంటుందో, అలాగే ఫుల్ కెపాసిటీతో అంటే ఎప్పుడు ఫుల్ కెపాసిటీగా ఉండి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ రూరల్ ఏరియా అంటే గ్రామాల్లో ఎక్కువ బ్రాంచెస్ ఉన్న బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ని ఆ డిస్ట్రిక్ట్ కి లీడ్ బ్యాంక్ గా సెలెక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కి లీడ్ బ్యాంక్ ని దేని బేస్ చేసుకుని చేస్తారండి? 1 ఎంప్లాయీస్, 2 ట్రాన్సాక్షన్స్, 3 ఫుల్ కెపాసిటీ, 4 నెంబర్ ఆఫ్ రూరల్ ఏరియా బ్యాంక్ బ్రాంచెస్. వీటన్నిటిని బాగా సాటిస్ఫై చేసిన బ్యాంక్ ఏదైతే ఉంటాయో ఆ బ్యాంక్ ఏం చేస్తారో ఆ పలానా డిస్ట్రిక్ట్ కి లీడ్ బ్యాంక్ గా క్రియేట్ చేస్తారు. ఆ లీడ్ బ్యాంక్ చేసే పని ఏంటండి? గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూడడం, అలాగే మిగతా బ్యాంక్స్ కి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఓకే, లైక్ ఏ ఏజెంట్. ఓకే, that is what lead bank scheme, which is also implemented in the year 1969. Okay, understood everyone? మీకు అర్థమైందంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దామండి. ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. రవితేజ, what is the current FDI limit in private sector banks? ఫస్ట్ FDI లిమిట్స్ గురించి తెలుసుకునే ముందు మనకి FDI అంటే ఏంటో అర్థం అవ్వాలండి. FDI అబ్రివేషన్ ఏంటండి? వెరీ గుడ్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఎప్పుడు అంటాం? ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని అంటాం? ఎంతకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే అది FDI అవుతుంది. అది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఓనర్షిప్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్షిప్ అనేది 100% అయినట్లయితే ఒక ఫారిన్ పర్సన్ ఇండియన్ కంపెనీలో మోర్ దాన్ 20% ఆఫ్ ఓనర్షిప్ ని కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, అంటే 100 రూపాయలు ఉన్న ఇండియన్ కంపెనీలో ఒక ఫారినర్ వచ్చి నేను 21 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. then that foreigner or that foreign company will become what? Foreign direct investment. Become what? Foreign direct investment. Understood? So ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో అర్థమైంది. అంటే 20% లేదా అంతకన్నా ఎక్కువ గనక భారతీయ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం. అలాగే ఇది ఫస్ట్ పాయింట్ గా గుర్తుంచుకోండి. సెకండ్ పాయింట్ చూడండి, ఓనర్షిప్ గురించి చెప్తున్నా. ఏదైనా కంపెనీకి ఓనర్షిప్ ఎలా డిఫైన్ చేస్తామంటే హోల్డింగ్ సబ్సిడరీ రూపంలో డిఫైన్ చేస్తాం. అంటే పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్ మీద డిసైడ్ చేసి చేస్తాం ఓనర్షిప్ అనేది. ఓకే, సో సపోజ్ ఒక కంపెనీలో మోర్ దాన్ 51%, లెస్ దాన్ 49% ఓనర్షిప్ గా డిఫైన్ అయింది. ఓకే, ఏ అన్న కంపెనీ బి అన్న కంపెనీలో మోర్ దాన్ 51% ని హోల్డ్ చేస్తుంటే ఏ అన్న కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు. ఏమంటారు? హోల్డింగ్ కంపెనీ అంటారు. బి అన్న కంపెనీని ఏమంటారు? సబ్సిడరీ కంపెనీ అంటారు. హోల్డింగ్ కంపెనీ మరియు సబ్సిడరీ కంపెనీ. ఓకే,
సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఓనర్షిప్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే మోర్ దాన్ 51% కనుక మనకు ఉన్నట్లయితే కనుక ఉన్నట్లయితే మనం ఓనర్స్ గా ఫీల్ అవుతాం, ఓనర్స్ గా భావిస్తాం. ఇక్కడ ఏమంటున్నారు, వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఎంత వరకు ఇన్వెస్ట్ చేసే అధికారం ఉంటది, ఓనర్షిప్ పోనంత వరకు. అవునా, ఓనర్షిప్ పోనంత వరకు. ఓనర్షిప్ పోకుండా ఉండాలంటే మినిమం 51% అనేది మనతో ఉండాలి. సో ఎంత వరకు అనధికారంగా ఇవ్వచ్చు మనం బయట వాళ్ళకి, 49% వరకు ఇవ్వచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్, 49%. అర్థమైందా అండి? సో ఎఫ్డిఐ అంటే ఏంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఒక కంపెనీలో మోర్ దాన్ 21% కనుక ఒక ఫారినర్ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని ఏమంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. మరొక ప్రైవేట్ బ్యాంక్ లో వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్ ఎంత వరకు ఎఫ్డిఐని అలౌ చేయొచ్చు అంటే ఎంతవరకు, 49%. అది దేన్ని బేస్ చేసుకొని చెప్తాం, పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్ ని బేస్ చేసుకొని 49% ఓనర్షిప్ అనేది ఎఫ్డిఐ గా ఇచ్చే అవకాశం ఉంది బ్యాంక్. ఓకే, అర్థమైందా అండి? ఇప్పటి వరకు చెప్తున్న వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎవరికైనా? సో మీకు క్లాస్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్ లెక్చర్ కనుక ఎఫ్డిఐ మీద అలాగే ఇండియన్ బ్యాంకింగ్ మీద కావాలి అనుకుంటే మీరు ఎంట్రీ యాప్ లో ఎన్రోల్ చేసుకుని ఆ లెక్చర్స్ అనేవి వీడియో లెక్చర్స్ ద్వారా చూడొచ్చు. అలాగే వాటి మీద ఎగ్జామ్స్ రాయొచ్చు, పర్సనల్ నోట్స్ పొందొచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ రిజిస్టర్ టు ఎంట్రీ యాప్. అండ్ ఎవరైతే లైవ్ సెషన్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, let us go with the next question. Which of these is a priority sector for lending as specified by RBI? Priority sector అంటే ఏంటండి, డెవలప్ చెందాల్సిన సెక్టర్. ఏదైతే బాగా డెవలప్ చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అంటామో దాన్ని మనం ప్రయారిటీ సెక్టర్ గా భావిస్తాం. ప్రయారిటీ సెక్టర్ లో గవర్నమెంట్ ప్రకారం ఇంక్లూడ్ అయిన పాయింట్స్ ఏమేంటివి అంటే, 1 ఎడ్యుకేషన్, 2 హౌసింగ్, 3 అగ్రికల్చర్, 4 ఎక్స్పోర్ట్ క్రెడిట్, నెక్స్ట్ హౌసింగ్ ఆల్రెడీ స్పెసిఫైడ్. ఆ తర్వాత ఏంటండి, ఎంఎస్ఎంఈకి ఫైనాన్సింగ్ చేయడం ఎక్సెట్రా. ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే ప్రయారిటీ సెక్టర్ కిందకి వస్తాయి. ఓకే, ఇవి ఎవరు స్పెసిఫై చేశారు అంటే ఆర్బిఐ స్పెసిఫై చేసింది. చాలా మంది ఎగ్జామ్స్ లో ఈ పర్టికులర్ పాయింట్ మీద బ్లండర్స్ చేశారండి. ఓకే, ఆ బ్లెండర్స్ ఏంటి అంటే ఎగ్జామ్ ఆప్షన్స్ లో మనకి ఎలా ఇస్తారంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ క్రెడిట్ అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ క్రెడిట్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ క్రెడిట్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ సెక్టర్ కాంపోనెంట్. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓన్లీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఈజ్ ఏ ప్రయారిటీ సెక్టర్ కాంపోనెంట్, నాట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ క్రెడిట్. అర్థమైందా అండి? ఎందుకు అంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటండి, ఎగుమతులు. ఇంపోర్ట్ అంటే ఏంటి, దిగుమతి. ఏది ఎక్కువైతే ఇండియాకి మంచిది, ఎగుమతులా దిగుమతులా అంటే ఎక్స్పోర్ట్సా ఇంపోర్ట్సా? ఎక్స్పోర్ట్స్ ఎక్కువైతే భారతదేశానికి మంచి జరిగింది. ఎందుకని, ఫారిన్ ఇన్కమ్ ఇండియాకి ఎక్కువ రావడం వల్ల ఇండియన్ ఇన్కమ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, రూపీ వాల్యూ ఇంక్రీజ్ అయింది. రూపీ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రైజెస్ అన్ని స్టెబిలైజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే డిక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ కంట్రీ. సో ఎక్స్పోర్ట్స్ అనేది బాగా పెరగడం వల్ల ఏం జరుగుతుందండి, రూపీ వాల్యూ అనేది స్టెబిలైజ్ అయ్యి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ మీన్స్. ఇంపోర్ట్ అనేది పార్టిసిపేట్ అవ్వదు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఈ రెండిట్లో మిస్టేక్ చేయొద్దు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ మాత్రమే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో ఉంది, ఇంపోర్ట్ క్రెడిట్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో లేదు. ఓకేనా? నెక్స్ట్
Which was the first bank to introduce ATM in India? ATM అంటే ఏంటండి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఇండియాలో ఫస్ట్ టైం ఏటీఎం కాన్సెప్ట్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్. హెచ్ఎస్బిసి బ్యాంక్ was first introduced ATMs to India. Okay, HSBC stands for what? Hong Kong and Shanghai based banking corporation. Hong Kong and Shanghai based banking corporation, option A. Okay, so Ramesh Gupta garu, very good. Yes, option A, HSBC. HSBC stands for what? Hong Kong and Shanghai based banking corporation. Next, SBI stands for what? State Bank of India. State Bank of India. HDFC stands for what? Housing Development Financial Corporation. Okay, alage ICICI stands for what? Industrial Credit and Investment Corporation of India. Industrial Credit and Investment Corporation of India. ATM లో మనం ఏ పనులు చేసే అవకాశం ఉందండి? Cash deposits by using deposit machine or cash withdrawals. Cash deposits, cash withdrawals, fund transfers, etc. Avuna? So ఈ cash deposits, cash withdrawals ante by using what? By using debit card and credit cards. By using debit cards and credit cards, we will deposit money and we will withdraw money, as well as we will transfer money. Transferring from one account to another account ఏమంటారండి? ఫండ్ ట్రాన్స్ఫర్స్ దేని ద్వారా చేయొచ్చు? IMPS, ఇమిడియట్ పేమెంట్ సర్వీసెస్ ద్వారా చేయొచ్చు. నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయొచ్చు. RTGS. ఎస్, సో వీటి ద్వారా ఏం చేయొచ్చు అండి? ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయొచ్చు. అండర్స్టూడ్? ఎస్, లెట్ us go with the next question. Yes, good. Rajesh Gupta garu. State Bank of India established in the year 1955 and nationalized in the same year. Okay. Next. In which schedule the scheduled banks of India are listed in RBI Act 1934? Answer is second schedule. As per the second schedule of Scheduled Bank of India, ante manki banks anevi షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ గా సపరేట్ అయినాయండి. అలాగే కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేషన్ బ్యాంక్స్, డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎక్సెట్రా. ఈ విధంగా బ్యాంక్స్ అనేవి రూపాంతరం చెందినాయి. అలాగే RRBs, వీటన్నిటిని సపరేట్ బాడీస్ రెగ్యులేట్ చేస్తాయి. అన్నిటికీ సింగిల్ కంట్రోల్ గా RBI యాక్ట్ చేస్తుంది. వై? బికాస్ RBI ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ అపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే సుపీరియర్ బ్యాంకింగ్ ఎంటిటీ అండి. అలాగే బ్యాంకర్స్ బ్యాంక్, RBI నేమని కూడా పిలుస్తారండి, బ్యాంకర్స్ బ్యాంక్ గా పిలుస్తారు. అలాగే బ్యాంకర్ టు గవర్నమెంట్, ఎందుకంటే RBI పబ్లిక్ డిపాజిట్స్ అనేవి మెయింటైన్ చేయదండి. సో RBI will maintain the deposits of government and RBI will also provide the loans to government of India. ఓకే, అలాగే ఇంకా ఏమని కూడా పిలుస్తారు? సెంట్రల్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. సో ఈ 4 పదాలు ఏంటండి? RBI యొక్క నేమ్స్ అనుకోవచ్చు. చాలా మంది ఎగ్జామినేషన్స్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చదవగానే RBI అన్న ఆన్సర్ పెట్టేస్తారండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వేరే బ్యాంక్ అండి. అది 1911వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ బ్యాంక్ కే ఇంకో పేరేంటి అంటే ప్యూర్ స్వదేశీ బ్యాంక్. ప్యూర్ స్వదేశీ బ్యాంక్. ఓకే, but RBI is just a central bank. Okay, it is not Central Bank of India. Okay, please do remember that. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేవి RBI లో ఏ షెడ్యూల్ ద్వారా లిస్ట్ అయినాయి అని చెప్తున్నారండి? సెకండ్ షెడ్యూల్ ద్వారా లిస్ట్ అయినాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. How much shares the government holds in public sector banks? మనం ఇందాక చూసుకున్నామండి ఓనర్షిప్ పర్సంటేజ్ లో షేర్ అనేది మోర్ దాన్
51% ఉంటే ఏమంటారు అని అనుకున్నాం? త్వరగా ఆన్సర్స్ చేయండి. మోర్ దాన్ 51% ఉంటే ఏమంటారు అని అనుకున్నామండి? ఆన్సర్ పాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. హోల్డింగ్ బ్యాంక్ అంటారు అనుకున్నాం. ఓకే, అలాగే లెస్ దాన్ 49% ఉంటే సబ్సిడరీ బ్యాంక్ అంటారు అనుకున్నాం. సో గవర్నమెంట్ నేషనలైజ్ చేసింది అంటే మోర్ దాన్ 51% ఏం చేస్తుంది? గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది, అవునా? సో ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. మినిమం 75%. మినిమం 75% అన్నది రాంగ్. ఎందుకనండి? ఓనర్షిప్ ఉండాలి అంటే మినిమం ఎంత ఉండాలి? అబోవ్ 51%. ఓకే, నెక్స్ట్ మోర్ దాన్ 50%. లెట్ us see. చూద్దాం. నెక్స్ట్ లెస్ దాన్ 49%. ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే లెస్ దాన్ 49% ఉంటే అసలు ఓనర్షిప్ అనేదే ఉండదు కాన్సెప్ట్ ఇక్కడ. ఎందుకని? అది ఒకళ్ళ కింద కంపెనీ అవుతుంది, అంటే సబ్సిడరీ కంపెనీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోర్ దాన్ 75%. నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఓకే, మోర్ దాన్ 75% అనేది ఉండొచ్చు, బట్ కంపల్సరీ మోర్ దాన్ 75% ఉండాలి అన్న నార్మ్ అయితే లేదు, రెగ్యులేషన్ అయితే లేదు. సో ఆప్షన్ ఈస్ బి, మోర్ దాన్ 50%. అండర్స్టూడ్? సో ఒక్కసారి ఓనర్షిప్ ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది కదండి. సెకండ్ పాయింట్, ఫస్ట్ క్వశ్చన్ లో మనం అర్థం చేసుకున్నాం ఏంటది? 50-50 ఓనర్షిప్. వాట్ వాస్ దట్? జాయింట్ స్టాక్ ఆర్ జాయింట్ వెంచర్ ఓనర్షిప్. ఏంటండి అది? జాయింట్ స్టాక్ ఆర్ జాయింట్ వెంచర్ ఓనర్షిప్. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ ఓనర్షిప్ గురించి కూడా ఒకసారి చెప్తున్నా వినండి. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ ఓనర్షిప్ వచ్చేసి మోర్ దాన్ 80%, లెస్ దాన్ 20%. అంటే ఏ అన్న కంపెనీ బి అన్న కంపెనీలో మోర్ దాన్ 80% హోల్డ్ చేస్తుంటే దాన్ని ఏమంటారు అంటే, ఏమంటారు అంటే ఇన్వెస్టార్ కంపెనీ అంటారు. ఓకే, బి ఏమంటారు అంటే అసోసియేట్ కంపెనీ అంటారు. సో ఈ ఎగ్జాంపుల్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ అర్థమైంది అంటే, మీరు ఎస్బిఐ అసోసియేట్స్ అని వినుంటారు, అవునా? ఎస్బిఐ అసోసియేట్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1959 లో వచ్చింది. ఎన్ని అసోసియేట్స్ ని ఫామ్ చేసింది? 8 అసోసియేట్స్ ని ఫామ్ చేసింది. ఏమేంటివి అవి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, సౌరాష్ట్ర, బికనైర్, ఇండోర్, హైదరాబాద్, జైపూర్ అండ్ ట్రావెన్కోర్, అవునా? సో ఈ 8 అసోసియేట్స్ అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఎస్బిఐ ఆ పర్టికులర్ అసోసియేట్స్ లో మోర్ దాన్ 80% హోల్డ్ చేసింది, అందుకని ఏమంటున్నాం? ఎస్బిఐ అసోసియేట్స్ అంటున్నాం. క్లియర్? అండర్స్టూడ్ అండి? లావణ్య, వెరీ గుడ్. హోల్డింగ్ బ్యాంక్ అందరికీ అర్థమైందా అండి? Shall we go with next one? Next. Where is the headquarters of SBI located in India? So ఇక్కడ మనం చూసినట్లయితే గత క్వశ్చన్స్ తో కంపేర్ చేసుకుంటే ఎస్బీఐ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక్కసారి మనం బ్రీఫ్ గా ఎస్బీఐ గురించి చెప్పుకున్నాం. సో ఎస్బీఐ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముందు భారతదేశంలో ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని ఉన్నాయండి. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయినాయి అంటే, ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ వచ్చేసి 1803 లో ఎస్టాబ్లిష్ అయింది. దాని పేరేంటి అంటే ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఓకే, అది ఎలా రీనేమ్ అయింది అంటే ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ కోల్కతాగా రీనేమ్ అయింది. ఏ ఇయర్ లో? 1806 లో. వెరీ గుడ్. ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ కల్కత్తా. నెక్స్ట్ 1840 ఇయర్ లో ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బాంబే ఫామ్ అయిందండి. ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బాంబే. అలాగే 1843 ఇయర్ లో ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఫామ్ అయింది. ఓకే, ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మర్జ్ అయినాయండి
ఏ ఇయర్ లో అంటే 1921 January 27th. 27. ఓకే, సో ఈ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ 3 మర్జ్ అయ్యి పేరు ఏమొచ్చింది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ అయినది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఇన్ ద ఇయర్ 1952 ఒక కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ పేరేంటి అంటే ఏడి గోరేవాలా కమిటీ. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఏ రికమెండేషన్ ఇచ్చారు అంటే టు రీనేమ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, టు రీనేమ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1955 ఇయర్ లో ఏం జరిగింది, ఎస్బిఐ వాస్ ఎస్టాబ్లిష్డ్, ఎస్బిఐ వాస్ రీనేమ్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ అయిన తర్వాత వెంటనే ఏం జరిగింది, ఎస్బిఐ నేషనలైజేషన్ కూడా జరిగింది. ఓకే, ఎస్బిఐ నేషనలైజ్ అయిన తర్వాత 1959 లో ఎస్బిఐ అసోసియేట్స్ ని ఫామ్ చేసిందండి బై ఎస్బిఐ అసోసియేట్స్ యాక్ట్. అసోసియేట్స్ యాక్ట్. ఓకే, ఆ అసోసియేట్స్ ఏమేంటివి అంటే 8 అండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనైర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, హైదరాబాద్, జైపూర్, ట్రావెన్కోర్. ఓకే, సో వీటిని గుర్తుపెట్టుకునే ఒక టెక్నిక్ చెప్తా చూడండి. ప్రవీణ్ అండ్ మహేష్, ప్రవీణ్ అండ్ మహేష్ went to SBI and later they are hungry. Okay, they eat jamun and they drink tea. చూడండి, ప్రవీణ్ P for పటియాలా, మహేష్ M for మైసూర్, SBI సౌరాష్ట్ర, బికనైర్, ఇండోర్, hungry H for Hyderabad, jamun J for Jaipur, and T for Travancore. Understood? So these are SBI associates. Sooner or later ఈ SBI associates అన్ని 2017 సంవత్సరం కల్లా అన్ని అసోసియేట్స్ SBI లో సబ్మర్జ్ అయిపోయినాయి, అంటే తిరిగి మర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ SBI మాత్రమే ఉంది. ఓకే, సో ఎస్బిఐ అసోసియేట్స్ తో పాటు ఇంకొక బ్యాంకు కూడా ఎస్బిఐ లో మర్జ్ అయిందండి. ఆ బ్యాంక్ పేరేంటి, భారతీయ మహిళా బ్యాంక్. ఆ బ్యాంక్ పేరేంటండి, భారతీయ మహిళా బ్యాంక్. ఈ భారతీయ మహిళా బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 2013. ఓకే, టు కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ మేక్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళని ఉద్యోగులుగా చేయడం, అలాగే వాళ్ళ వెల్ఫేర్ కోసం పాటుపడడం కోసం గవర్నమెంట్ భారతీయ మహిళా బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిందండి, 2013లో ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, నాట్ రమేష్ అండ్ మహేష్ అండి, ఇట్ ఈస్ సమ్ స్టార్ట్ విత్ P సో దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. రాజేష్ గుప్తా గారు, ఇది నేను ప్రవీణ్ అని చెప్పానండి, P ఫర్ పటియాలా. మీరు ఆ ప్రవీణ్ ప్లేస్ లో మీకు ఇష్టమైన పేరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ బిఎంబికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, భారతీయ మహిళా బ్యాంక్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ డిపాజిట్స్, అంటే యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, బట్ ఇట్ విల్ ప్రొవైడ్ లోన్స్ టు ఓన్లీ ఫీమేల్, ఓకే, అలాగే ఈ స్పెషాలిటీయే కాకుండా ఇంకొక కాంపోనెంట్ ఇది ఇచ్చింది ఏంటి అంటే పింక్ లేబుల్ ఏటీఎం. పింక్ లేబుల్ ఏటీఎం issued by BMB itself.
Okay, so I hope you understood. Let us go with the next question. So దీనికి ఆన్సర్ ఏంటండి? Where is the headquarters of SBI? Answer is Mumbai. Answer is Mumbai. Okay. Next. Where is the operational head office of HSBC Bank located in India? Answer మీకు తెలిసిందేనండి, ఏంటది? Tell me fast. HSBC head office. HSBC అంటే ఏమనుకున్నాం? హాంకాంగ్ and Shanghai based banking corporation. Anil, very good. Answer is B, Mumbai. Okay, so HSBC operational head office అనేది ఎక్కడుందండి? ముంబైలో ఉంది. HSBC అనేది ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ అండి? By name itself we can say whether it is a private or public or foreign. ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ ఇది? Come on, tell me fast. ప్రైవేట్ బ్యాంకా, పబ్లిక్ బ్యాంకా, ఫారిన్ బ్యాంకా? హెచ్ఎస్బిసి అనేది ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ అండి? ఫారిన్ బ్యాంక్. వెరీ గుడ్. ఫారిన్ బ్యాంక్ అంటే the bank, the main office of bank will be in foreign country, but the branch will be opened in India. Okay, but it should follow. మరి ఇండియాలో బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి? ఆర్బిఐ, ఇండియా యొక్క ఆర్బిఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అలాగే పేరెంట్ కంట్రీ బ్యాంక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొడక్ట్స్ కూడా ఫాలో అవ్వాలి. ఓకే, సో హెచ్ఎస్బిసి బ్యాంక్ యొక్క ఆపరేషనల్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. వెరీ గుడ్. ఓకే, లెట్ us go with the next question. Who regulates the functioning of district cooperative banks in India? District cooperative banks ఏవైతే ఉన్నాయో అవి వేటిని ఫాలో అవ్వాలి అంటే, these cooperative banks must and should follow Cooperative Societies Act. ఒక సమూహంగా ఫామ్ అయ్యి ఏర్పాటు చేసే ఒక ఆర్థిక సంస్థ అండి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే. ఓకే, వీళ్ళు దేన్ని ఫాలో అవ్వాలి? కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ని ఫాలో అవ్వాలి. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ని ఫాలో అవ్వాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి? 1949 లో. అలాగే ఆర్బిఐ యాక్ట్ ని కూడా ఫాలో అవ్వాలి. ఆర్బిఐ యాక్ట్ ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1934. ఓకే, ఈ మూడింటిని ఫాలో అవుతూ బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేస్తేనే దే విల్ బి ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, అదర్వైజ్ ద లైసెన్స్ విల్ బి క్యాన్సిల్డ్. ఈ లైసెన్సెస్ ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? టు ది ఆర్బిఐ. వెరీ గుడ్. ఆర్బిఐకి మాత్రమే బ్యాంకింగ్ లైసెన్స్ ఇచ్చే అధికారం ఎలా అయితే ఉందో, లైసెన్స్ ని రద్దు చేసే అధికారం కూడా ఆర్బిఐకి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారండి, ఈ బ్యాంక్ చేసే ఫంక్షన్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంటా? కాదు, ఎందుకంటే గవర్నమెంట్ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ద బ్యాంకింగ్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ ఆర్బిఐ నా? లెట్ us see. నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్సా? ఆన్సర్ ఇస్ నో. వై? బికాస్ మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్సెట్రా ఉంటాయి, బట్ దే డజంట్ ఇన్వాల్వ్ ఇన్ regulations aspect. Okay, so answer is B. RBI will regulate the functioning of the district cooperative banks. RBI ఏం చేస్తుందండి? డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫంక్షన్స్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఏదైనా సరే, ఏ బ్యాంక్ కైనా సరే బ్యాంకింగ్ ఫంక్షన్స్ ని గనక రెగ్యులేట్ చేసే అధికారం ఎవరికైనా ఉందా అంటే ఆర్బిఐకి మాత్రమే ఉందండి. ఆ టైప్ ఆఫ్ రెగ్యులేషన్ ని ఏమని కూడా అంటారంటే సూపర్వైజరీ
సూపర్వైజరీ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ గా పరిగణిస్తారు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్బీఐకి ఒకటి లైసెన్స్ ఎలా ఇచ్చే అధికారం ఉందో లైసెన్స్ ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది. అలా అని లైసెన్స్ ఇచ్చి వదిలిపెట్టదు. ఏం చేస్తుంది, వర్క్ ఎలా చేస్తున్నారు, ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మీట్ అవుతున్నారా లేదా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసి అలాగే వాటిని ఆడిట్ చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది, ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. దాన్ని ఏమంటారు, సూపర్వైజరీ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ గా అంటారు. అండర్స్టూడ్ అండి? సో let us go with the next one. Nandakumar, yes, answer is RBI. Very good. Lavanya, 1949. But 1949 is Banking Regulation Act, ma. Okay. RBI nationalization is 1949. And RBI establishment is 1934. RBI Act establishment. Okay. Next, Regional Rural Bank. Regional రూరల్ బ్యాంక్స్. సో ఇక్కడ మనకి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే లా ముందు ఫామ్ అవుతుంది, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎంటిటీ జరిగింది. కానీ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ముందు జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ 1975 లో జరిగింది. లా ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1976 లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమడిగారు, ఇన్ విచ్ ఇయర్ ఆర్ఆర్బీస్ యాక్ట్ వాస్ పాస్డ్. ఏ ఇయర్ అండి, 1976. ఇన్ విచ్ ఇయర్ ఆర్ఆర్బీస్ వాస్ ఎస్టాబ్లిష్డ్, 1975. RRB stands for Regional Rural Banks. Who will regulate these RRBs? NABARD will regulate these RRBs as well as RBI will regulate these RRBs. Okay, next 1980 లో ఏం జరిగిందండి, సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్. ఎన్ని బ్యాంక్స్ అనుకున్నాం, 6 బ్యాంక్స్ అనుకున్నాం. ఎన్డిటిఎల్ ఎంత అనుకున్నాం, వెరీ గుడ్, 200 crores అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ 1969 లో ఫేజ్ 1 ఆఫ్ నేషనలైజేషన్. హౌ మెనీ బ్యాంక్స్, 14 బ్యాంక్స్. హౌ మచ్ ఎన్డిటిఎల్, 50 crores. అండర్స్టూడ్? అర్థమైందా అండి? ఓకే, let us go with the next one. When was the Industrial Financial Corporation of India set up in India? Okay, దీన్ని ఏమంటారు అంటే the first financial organization established after ఇండిపెండెన్స్ గా చెప్తారు. ఓకే, భారత స్వాతంత్రం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ఆర్థిక సంస్థ. ఓకే, సో భారత స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది, 1947 లో స్వాతంత్రం వచ్చింది. 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత ద నెక్స్ట్ ఇయర్ 1948. ఓకే, మనకు తెలియదు, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ 1949. 1949 చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఏం జరిగింది, ఆర్బీఐ నేషనలైజేషన్ జరిగింది, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగింది. ఓకే, కానీ 1948 లో ఏం జరిగింది, ఈ ఐఎఫ్సిఐ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. ఐఎఫ్సిఐ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 1948 లో జరిగింది. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ద ఫస్ట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, ఆన్సర్ ఈస్ బి. సో 1921 లో ఏం జరిగింది, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్నాం కదా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేని వల్ల ఫామ్ అయింది, 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ వచ్చి మర్జ్ అవడం వల్ల ఫామ్ అయింది. 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఏమేంటివి, ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ which is renamed as Presidency Bank of Kolkata, next Presidency Bank of Bombay, Presidency Bank of Madras. ఈ 3 మర్జ్ అవడం వల్ల వచ్చిన పేరేంటి, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గా ఎప్పుడు నేమ్ చేసింది, రీనేమ్ అయింది 1955. బికాస్ ఆఫ్ విచ్ కమిటీ, ఏడి గోరేవాలా కమిటీ. ఓకే, ఇది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది, 1952. ఎస్బీఐ ఏ ఇయర్ లో నేషనలైజ్ అయింది, 1955. ఎస్బీఐ అసోసియేట్స్ ఏ ఇయర్ లో ఫామ్ అయ్యాయి, 1959. ఓకే, ఏ ఇయర్ లో సబ్మర్జ్ అయింది మళ్ళీ ఎస్బీఐ లో, 2017. ఓకే,
Next, 1952, formation of A.D. Gorewala Committee for the purpose of renaming of Imperial Bank of India to SBI. Next, 1969, as we all know, first phase of nationalization, which is happened with 14 banks with the NDTL of 50 crore rupees. Okay. So I hope you understood today's session. ఇట్లాంటి మరిన్ని సెషన్స్ మరియు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అలాగే వీడియో లెక్చర్స్ డైలీ ఎగ్జామ్స్ ఇవన్నీ చూడాలంటే మీరు ఎంట్రీ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ యాప్ అండ్ డూ లైక్ దిస్ లైవ్ సెషన్. I hope you understood this session. Thank you guys. Have a nice day.